జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4వ వార్షిక పోలీస్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు కొనసాగనున్నాయి. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. అనునిత్యం విధుల్లో ఉండే పోలీసులకు వార్షిక క్రీడలు ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఒత్తిడిని దూరం చేస్తాయని ఆయన చెప్పారు. సెకండరీ మెట్పల్లి సబ్ డివిజన్ ఏ అనిల్ సార్ మల్లాపూర్ ఎస్ఐ గారు వారు కూడా ఫ్లాగ్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు విశిష్ట అతిథులకి. అడిషనల్ ఎస్పీ చైతన్య గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ great show put up by all the this parade men and band, especially band వాళ్ళు. సో చాలా ఎనర్జెటిక్ అండ్ వైబ్రెంట్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా, వెదర్ కూడా మంచిగా అయింది, సపోర్టివ్ అయింది. సో అ గుడ్ షో పుట్ అప్ బై ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు వరకు అడిషనల్ ఎస్పీ చెప్పినట్లు ఈ ఒకటి ప్రీకర్సర్ మనకి స్పోర్ట్స్ మీట్, ఆ తర్వాత స్టేట్ స్పోర్ట్స్ మీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు, స్పోర్ట్స్లో చాలా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు నేషనల్ లెవెల్ వరకు మన జిల్లా పేరు, మన స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరు నేషనల్ లెవెల్లో తీసుకొస్తారు. సో మన దగ్గర కూడా చాలామంది స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఎక్స్పర్టైజ్ ఉంది స్పోర్ట్స్ మీద. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫిజికలీ చాలా ఫిట్ ఉంటారు. దీనివల్ల స్పోర్ట్స్తో కూడా మనం చాలా వరకు మన డిపార్ట్మెంట్ పేరు పైకి తీసుకొస్తాం. సో ఈ అందరు స్పోర్ట్స్ వల్ల చాలా మనకి లాభం వస్తున్నాయి. అది ఒకటి మన సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. ఇంకా మన ఫిట్నెస్తోని మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్తోని ఒక ఫోకస్ అండ్ డిసిప్లిన్ లైఫ్ మన డిపార్ట్మెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది ఒకటి వస్తుంది. సో ఈ 2 రోజు మనకి అందరు తెలుసు, ఇంతకుముందు కూడా 2 సారి మనం ఈ స్పోర్ట్స్ మీట్ మన జిల్లాలో అయినాయి. సో ఆ 2 రోజు ఈ రోజు రేపు చాలా ఎనర్జెటిక్, చాలా వైబ్రెంట్ ఒక ఎన్వైరన్మెంట్ ఈ 1 కిలోమీటర్ వరకు చుట్టూ మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ టైం ఎలాగా ఈసారి కూడా మీరు అదే ఉత్సాహంతో, అదే జీల్తో ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. అది ఐఎమ్ హోపింగ్ ఇట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ అ నాట్ అ కాంపిటేటివ్ మేనర్, బట్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ గివింగ్ యువర్ బెస్ట్. దేర్ విల్ బి, ఇక్కడ ఎవరు లూజర్ లేదు, ఎవరు విన్నర్ లేదు. మనం ఒకటి టీం, అలాగా టీమ్మెన్షిప్లో ఏముంటుంది దీనికి మనం లర్న్ చేసుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ మాధ్యమంతో డైలీ మనం బందోబస్తు చేసినప్పుడు, మనం వర్క్ చేసినప్పుడు మనం యాజ్ అ టీమ్గా చేస్తున్నాం. స్పోర్ట్స్లో కూడా ఎట్లా మనం టీంతో కలిపి పని చేయాలా, అది ఒకటి మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ యూజ్ చేయాలి. అండ్ ఒకటి మన లోపల ఉన్న ఏమేమి మన వీక్నెసెస్ ఉన్నాయి, దీనికి మనం ముందు ఆలోచించి దాని మీద వర్కౌట్ చేయాలి. ఈరోజు కూడా ఈ 2 రోజు కూడా చాలామంది చాలా రోజు తర్వాత స్పోర్ట్స్కి మళ్ళీ ఒకటి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మళ్ళీ గుర్తొస్తుంది. మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఈ లెవెల్లో ఉంది, ఇంకా మనం మంచిగా ఉంటే బెటర్ ఉంటుంది. 1 సంవత్సరాల ముందు నాకు మంచి ఉండేది, ఈ సంవత్సరాలు మనం ఎంత ఇవ్వలేకపోయినా ఉన్నాము, ఆ కాన్షియస్నెస్ కూడా వస్తుంది. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆ పార్టిసిపేట్ అయిన తర్వాత ఏదైనా మీకు కాన్షియస్నెస్ వస్తుంది మీ గురించి, మీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి, మీ మెంటల్ ఫోకస్ గురించి. ఆ తర్వాత మీరు వర్కౌట్ చేయండి. మన ఎక్సర్సైజ్తో, వాకింగ్తో, రన్నింగ్తో చాలా వరకు చాలా వేస్ ఉన్నాయి ఫిజికల్ ఫిట్నెస్తో. సో అది కూడా ఐ హోప్ దాట్ యూ ఆల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ ఇట్ కమ్స్ టు యువర్ కాన్షియస్నెస్. విత్ దాట్ ఐ విల్ ఎండ్ మై స్పీచ్ అండ్ hope everyone all the best and do good, to give your best, and the
టుమారో విల్ బీ ది అవార్డ్ సెరమనీ ఎండింగ్. సో ఈ రోజు అండ్ రేపు 2 days it will be vibrant environment here. Kindly take care of yourself. ఇంకా హెల్త్ గురించి కూడా చాలా ఇంజరీ అప్పుడప్పుడు అయితే అది ట్రై టు అవాయిడ్ ఇట్. అండ్ ఇక్కడ మన దగ్గర అంబులెన్స్ కూడా మనం ఒకసారి ఏర్పాటు చేసినాం. సో ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా మనం యూజ్ చేస్తాం.